హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్. 45 ఏళ్ల వయసులో మీరైతే ఏం చేస్తారు? నేను ఇప్పుడు చెప్పబోయే మహిళ తన 45 ఏళ్ల వయసులో 1290 కోట్ల రూపాయల టర్నోవర్ కంపెనీని సృష్టించారు. ఆవిడే మీరా కులకర్ణి. ఏజ్ ఆఫ్ 20లో తను వివాహం చేసుకొని ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులను వదిలేసి భర్తతో పాటు దూరంగా వెళ్ళిపోయారు. అయితే వివాహ బంధం సరిగా కొనసాగకపోవడం వలన 28 సంవత్సరాల వయసులో తిరిగి తల్లిదండ్రుల వద్దకే ఇద్దరు చిన్నపిల్లలను పట్టుకొని చేరారు. అనతి కాలంలోనే మీరా కులకర్ణి తన తల్లిదండ్రులను కోల్పోయారు. ఇప్పుడు జీవనం ఎలా కొనసాగించాలనే సందిగ్ధంలోకి పడిపోయారు. సో తన తల్లిదండ్రుల ఇంటిలోని కొంత భాగాన్ని రెంట్కిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవడం మొదలుపెట్టారు. అలా సుమారుగా 17 ఏళ్లు గడిచిపోయాయి. తన కూతురికి వివాహం చేశాక నాకంటూ ఒక బిజినెస్ ఉండాలని ఆలోచన మొదలుపెట్టారు. అలా జస్ట్ 2 lakhs రూపీస్తో ఇద్దరు ఎంప్లాయీస్తో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ అనే పేరుతో హోమ్ మేడ్ క్యాండిల్స్ అండ్ సోప్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. తన ప్రొడక్ట్స్ని తనే ప్రమోట్ చేస్తూ ఇప్పుడు భారతదేశంలో తాజ్, హయత్ లాంటి ప్రముఖ హోటల్స్కి తన యొక్క ప్రొడక్ట్స్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఇండియాలోని అన్ని సిటీస్లలో కలిపి 110 స్టోర్స్ని రన్ చేస్తున్నారు. విదేశాల్లో డజన్కు పైగా స్టోర్స్ని ఆమె నడిపిస్తున్నారు. 150 స్పా సెంటర్స్కి తన యొక్క ప్రొడక్ట్స్ని అందిస్తూ ఈ రోజుకి భారతదేశంలో ధనవంతుల మహిళా జాబితాలో తన యొక్క టర్నోవర్ 1290 కోట్ల రూపాయల టర్నోవర్తో ఆమె ముందుకు వెళ్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ వయసును బట్టి మీరేం ఆలోచిస్తున్నారు? మీలో కూడా ఒక ఐడియా ఉంటుంది. అయితే ఆ ఐడియా సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనే ఆలోచనలోనే మనం ఆగిపోతాం. ఎప్పుడైతే మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా ఆ ఐడియా మీకంటూ ఒక గుర్తింపును తీసుకొస్తుంది. సో మరి ఎలాంటి ఐడియా మీకుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ వయసును బట్టి మిమ్మల్ని ఏమాత్రం తక్కువ అంచనా వేసుకోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్.